ఆప్కే అదాలత్లో రైటర్ తర్వాత పొలిటీషియన్ శశి థరూర్ గారి మీద ఉన్న ఆరోపణ, ఈయన మనసుని దొంగలిస్తూ ఉంటారు. శశి ఇప్పుడంతా రాజీవ్ గాంధీ అంటున్నాడు నేనెప్పుడు ప్రేమికుల కోసం వెనకే ఉంటానని. ప్రజలు అంటున్నారు శశి థరూర్ ఎప్పటి నుంచో ఉన్నాడు కదా అని. అదే కాక శశి థరూర్ ఎక్కడికంతా వెళ్తాడో అక్కడికంతా ప్రజలు ఎక్కువగా వస్తున్నారంట. ఒక పాత అడ్వర్టైజ్మెంట్ లాగా లైఫ్ బాయ్ ఉన్న చోటే ఆరోగ్యం ఉంటుందని. వీళ్ళు చెప్పేది శశి థరూర్ ఉన్న చోట ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉంటారని. లోకంలో 50% పాపులేషన్ లేడీసే ఉన్నారు, ఆడవాళ్ళు. అప్పుడు మనం వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా, వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు, వాళ్ళ దగ్గర మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్న దానికి ఎగ్జాంపుల్ చూడండి. పార్లమెంట్ గేట్ దగ్గర ఎవరినో లేక వేరే స్త్రీనో మీరు కలుస్తున్నారంటే మీరేం చేస్తున్నారు? చూడండి, ఒక మంత్రి పైన ఇలాంటి అబద్ధాలంతా వేయకూడదు. కానీ సోషల్ మీడియాలో ఏం రాశారంటే మీరు వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేశారంట కదా. నాకు తెలుసు ఆవిడ ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడింది, నేను ఆవిడ్ని పొగిడానంతే. ఇంకా ఈ విషయం పార్లమెంట్లో చెప్పమని చెప్పానంతే. ఏమండి, అది పార్లమెంట్ అండి, పార్లమెంట్ విషయాలే మాట్లాడతాం. పార్లమెంట్లో కూర్చుని మీరు ఎలా మాట్లాడతారో ఇప్పుడు నేను చూపిపోతున్నాను. సుప్రియా సోలేతో ఇప్పుడు మాట్లాడండి మీరు. ఫోటోస్లో చాలా మిస్లీడింగ్ జరుగుతాయి. ఫరూక్ సార్ అప్పుడు స్పీచ్ ఇస్తూ ఉన్నారు. తర్వాత సుప్రియా మాట్లాడాలి. ఆవిడ కొన్ని విషయాలు నాతో చెక్ చేసింది స్పీచ్ మాట్లాడే ముందు. ఆవిడ మాట్లాడేటప్పుడు నాకు అసలు వినిపించనే లేదు. అప్పుడు ఫరూక్ సార్ నా ముందు నించుని మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల దగ్గరికి వెళ్ళేది నేచరే కదా వినటానికి. అంతేనండి. సరే, పార్లమెంట్లో వచ్చే ఫొటోస్ అంతా మిస్లీడింగ్, ప్రజలు ఇచ్చే కమెంట్స్ అన్ని తప్పు. కానీ మీరు ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మీరు ఏం చేస్తున్నారనేది ఒకసారి గమనించి చూడండి. ఇందులో పెళ్లి కొడుకు ఎవరని అడుగుతున్నారు. ఇలా చూడండి, నేనేమీ తల మీద వేసుకుని వెళ్ళటం లేదు. ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళి చేరానో ఆ పెళ్లిలో ఒక భాగంగా అయిపోయాను. ఇంకా ఆ కుటుంబం వాళ్ళందరూ చేరి నా తల మీద అది కట్టి మిమ్మల్ని అల్లుడు చేస్తారా? లేదు, అందరూ అతిథులకు ఇంకా గెస్ట్లకి ఈ టర్బన్ కట్టేశారు. ఆ తర్వాత సరే మీరే చెప్పండి, ఈ పిక్చర్ లో ఉండేది గీతాంజలి శ్రీ. అవును, ఒక రైటర్. కరెక్ట్. ఈమెకి మీరు లండన్ లో స్ట్రాబెర్రీ తినిపిస్తూ ఉన్నారు. అదే కాక స్ట్రాబెర్రీ ఒంటికి చాలా మంచిదండి. ఈ విషయం గురించి ఒకడు కమెంట్ లో రాశాడు. ఏం రాశాడంటే, నగరం మంటల్లో పడి కాలిపోతుంది, థరూర్ ఒళ్ళు వేడిగా ఉంది. రాసేవాడు పెన్నుని మనం పట్టుకోలేం కదా, అందుకనే వాడు రాశాడు. ఆ తర్వాత కొన్ని కాంగ్రెస్ లీడర్స్ ఫొటోస్ బయటికి వచ్చాయి. వాళ్ళు పోలీసుల దగ్గర దెబ్బలు తింటున్నారు చూడండి. వాళ్ళు దెబ్బలు తిని బాధపడుతున్నాడు, కానీ ఇతనేమో స్ట్రాబెర్రీ తింటూ కూర్చున్నాడు. అదంతా ఏం లేదండి, ఇలాంటి పోరాటాల్లో నేను చాలా పాల్గొన్నాను. ఇది ఆ రోజు తీసిన ఫోటోనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ రోజు లండన్లో ఉన్నాను. అక్కడ వచ్చి ఒక ఫెస్టివల్ కోసం వెళ్ళాను. ఇప్పుడు ఈ పిక్చర్ వచ్చి ఆర్జే రేడియో మిర్చి. ఈవిడొచ్చి చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు దీన్ని ట్రోల్ చేసినందుకు. ఎందుకంటే ఈ ఆర్జే రేడియోలో ఇంటర్వ్యూ తీస్తా ఉన్నారు. ఆవిడొచ్చి నన్ను పక్కనే కూర్చోమన్నారు, ఎందుకంటే సౌండ్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుందట. మీ దగ్గర అందరు చెప్తున్నారు కదా పక్కన వచ్చి కూర్చోమని. ఇలా చూడండి రజత్, ఈ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే డిసైడ్ చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చి కూర్చోమన్నారు, నేను వచ్చి కూర్చున్నాను. మీరు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను. కానీ ఈ ఎవరు ఇంటర్వ్యూ తీస్తున్నారో వాళ్ళ మాటే కదా నేను వినాలి. ఈ పిక్చర్ సోషల్ మీడియాలో వచ్చింది. అప్పుడు ఒక కమెంట్ వచ్చింది, ఆ కమెంట్ ఇప్పుడు చదువుతాను.
నువ్వు పెట్టి పుట్టావు, ఆడంబరమైన జీవితం జీవిస్తున్నావు. వీళ్లతో ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతున్నావు. కానీ ఈ సమయంలో ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు నా గురించి ఎవరన్నా ట్రోల్ చేశారంటే దాని గురించి నేను అసలు దిగులు పడను. ఎందుకంటే నేను రాజకీయంలో ఉన్నాను. రాజకీయంలో ఉంటే స్కిన్ థిక్ అయిపోతుంది. కానీ మిగతా వాళ్ళ జీవితం గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ భార్య అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళకని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండొచ్చు. వాళ్ళపైన కమెంట్ రావడం అంటే నా గురించి మాట్లాడండి, పర్వాలేదు, నేను రాజకీయంలో ఉన్నాను, ఏం అనుకోనులేండి. అయితే మరెందుకు ఇలాంటి పోస్టులు ఇస్తున్నారు మీరు? ఏమండి, ఆ పిక్చర్ని నేను తీయలేదు, పక్కనోడు తీశాడు. ఆర్జే వాళ్ళ టీం వచ్చి ఆ ఫోటోని తీశారు. వాళ్ళ అకౌంట్ నుంచి ట్వీట్ అయింది. ఈ ఇంటర్వ్యూ మూలంగా వాళ్ళకి పబ్లిసిటీ అవుతుంది, అక్కడున్న ప్రజలు దీన్ని వినాలి. కానీ నేను అక్కడ కూర్చుని స్టైల్గా ఏం ఫోటో తీసుకోలేదు. ఒక నిజం చెప్పనా, చాలామంది వచ్చి నాతో ఫోటో తీసుకుంటున్నారు, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. అదైతే నిజమే. మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడంతా మీ ఫోటోలు నేను చూసినాను. కలకత్తాలో మీ ఫోటో చూశాను, చెన్నైలో మీ ఫోటో చూశాను. మీరు ఎక్కడికి వెళ్ళినా లేడీస్ మాత్రమే మీతో ఫోటో తీసుకోవాలని ఒకటే ఆరాటపడుతున్నారు. ఏమండి, వాళ్ళని పిలిచి ప్రశ్న అడగండి, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఓకే శశి, ఇవన్నీ మనం ఊరికే కాసేపు సరదా కోసం మాట్లాడడం. ఎప్పుడు జరిగేది ఇదంతా అంతా ఓకే కదా. కానీ ఒక ముఖ్యమైన విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, మీ రిలేషన్షిప్ గురించి, సునంద పుష్కర్ గురించి. అందరికీ తెలుసు మీరు ఇష్టపడ్డారు, ఫ్రెండ్షిప్ ఉండింది. ఆమె వల్ల మీకు ఎన్నో నిందలు వచ్చి పడ్డాయి మీ మీద. మోదీ సారే చెప్పారు 70,000 గర్ల్ ఫ్రెండ్స్ అని. అప్పుడు కొంతమంది కూడా చెప్పారు ఇది ఫ్రెండ్షిప్, లవ్ అంతా కాదు, ఇది ఒక అరేంజ్మెంట్. ఇవాళ ప్రజల ముందే నేను అడుగుతున్నాను, మీ రిలేషన్షిప్ అసలు ఏంటి? ఇలా చూడండి, లోతుగా మేము లవ్ చేస్తూ ఉన్నాం. న్యాచురల్లీ ఇలా చూడండి, కాశ్మీర్ పండిట్ లేడీకి కేరళ వాడికి ఏం అరేంజ్మెంట్ జరుగుతుంది. ఇదొచ్చి మేము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము. కానీ ఇది బాధాకరమైన విషయమే. ఒకరు చనిపోయేటప్పుడు కొంతమంది దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. కానీ చివరిగా ఏం జరిగింది మీకే తెలుసు కదా. ఈ విషయం కోర్టు దాకెళ్ళింది, కేసు జరిగింది, చాలా సంవత్సరాలు జరిగింది. జడ్జి కూడా దాన్ని విసిరిపారేశారు. ఇందులో ఎలాంటి ఆధారం లేదు. వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు ఆధారాలు కూడా లేవు, ఎవరు చంపినట్టు కూడా లేదు. ఎందుకు ఇది చేస్తున్నారు? కేసు మొత్తాన్ని ఆయన అప్పుడే క్లోజ్ చేశారు. దీన్నొచ్చి డిశ్చార్జ్ అని చెప్తారు. అదేంటంటే ట్రయల్ నడిపిన ఇన్నసెంట్ అని ఆయన చెప్పలేదు. అదేంటంటే నిరపరాధి అని ఏ తీర్పు ఇవ్వలేదు. ఇది ఒక కేసాన్ని తిట్టారు, ఈ కేసుని విసిరిపారేశారు. శశి, ఒకరికి స్కాలర్లీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అలాగే పబ్లిక్ లైఫ్ కూడా ఉంది, బాగా రెస్పెక్ట్ ఉంది, ప్రజల ప్రేమ కూడా ఉంది. వాళ్ళ మీద వైఫ్ని హత్య చేశారని ఆరోపణ చేస్తే మీరే చెప్పండి, ఎలా సీల్ అవుతుంది? ఎవరికైతే ఏమో తెలుసో వాళ్ళని వెళ్ళి అడిగి చూడండి. ఇంతవరకు నేను ఆటకు కూడా ఎవరిని కొట్టలేదు. చెప్పాలంటే ఎప్పటికీ నేను నా పిల్లల్ని కూడా కోపంలో కొట్టిందే లేదు. అందువల్ల ఎవరైతే నాకు తెలుసో వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా జరగదు బాబు, ఇదంతా నమ్మకూడదని వాళ్లే చెప్తారు. వాళ్ళకి బ్రదర్స్ ఉన్నారు, 2 బ్రదర్స్, వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు, అందరూ నాతోనే ఉన్నారు. ఇదంతా అబద్ధం అని మాకు తెలుసు. కానీ బయట వాళ్ళ గురించి మాకు తెలీదో వాళ్ళకి తెలీదో, కానీ దీన్ని రాజకీయానికి బాగా ఉపయోగించుకున్నారు. అలా చేశారు, దీన్ని రాజకీయంగా మార్చారు కదా. అదే నాకు చాలా బాధగా ఉంది. దాంతో జనరల్లీ స్పీకింగ్ మన రాజకీయం ఆ కాలంలో చూసారంటే ఎవరు ప్రైవేట్ లైఫ్ గురించి, అదేంటంటే పక్కవాడి ప్రైవేట్ లైఫ్ గురించి వాళ్ళు మాట్లాడరు, తప్పుగా చూస్తారు, ఎవరు మాట్లాడరు కూడా. చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి వాజ్పేయి గారు ఉన్నారు, కావాలంటే లోపల మాట్లాడుకుంటారు, కానీ ఇలాగా బయటకు వచ్చి పబ్లిక్గా మాట్లాడిందే లేదు. అదేంటంటే టీవీ రేడియోలో అస్సలు మాట్లాడరు. కానీ ఇవాళ చూడండి, మన కల్చర్ ఏం మారిపోయింది, అదే కేవలంగా ఉంది. శశి, సాధారణంగా ఆప్కే అదాలత్లో కుదిరిన వరకు ఒకరి పర్సనల్ లైఫ్ గురించి నేను అసలు మాట్లాడను, నాకు అది నచ్చదు. కానీ మీ దగ్గర నేను కావాలనే అడిగాను, ఎందుకంటే మీరు పబ్లిక్ దగ్గర దీని గురించి ఓపెన్ గా మాట్లాడాలి. ఎందుకంటే ఇష్టానికి మాట్లాడారు, నిందలు వేశారు, మీకు వాళ్ళకి ఏదో ఒక శత్రుత్వం ఉందంట కదా. చెప్పాలంటే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మీరు వాళ్ళ ట్వీట్స్ని చదివి చూడొచ్చు. వాళ్ళు కొంచెం స్ట్రెస్లో ఉన్నారు. ఒకరోజు జాలీగా ట్వీట్ చేస్తారు, ఇంకొక రోజు చాలా సీరియస్గా ట్వీట్ చేస్తారు.
నిజం చెప్పాలంటే చాలా అద్భుతమైన లేడీ. కానీ ఏదో ఆవిడ కొంచెం స్ట్రెస్లో ఉన్నారు. ఆవిడ పైన సింపతి చూపించడం మంచిది. పార్లమెంట్లో మెంటల్ హెల్త్ బిల్లు వచ్చినప్పుడు నేనే మాట్లాడాను. అదేంటంటే ఎవరికైనా కాలు విరిగితే వాడిని చూస్తే జాలేస్తుంది, ఎందుకంటే కాలు విరిగిపోయి ఉంటుంది కదా. కానీ ఎవరి మనసైనా బాధలో ఉంటే ప్రజలకి తెలియదు, అర్థం చేసుకోరు. వాళ్ళు దయ చూపించరు. వాళ్ళ గురించో లేకపోతే వాళ్ళు కూడా ఉన్న వాళ్ళ గురించే అసలు అర్థం చేసుకోరు. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇంత జరిగినా కూడా ఇలా అంతా మాట్లాడడం సర్లేదని నాకు అనిపిస్తుంది. నేను వచ్చి ఎప్పుడు, రజత్ మీకే తెలుసు కదా, 15 సంవత్సరాలుగా ఈ లైన్లో ఉన్నాను. నేను పర్సనల్గా ఎవరిని అటాక్ చేసిందే లేదు, అసలు చేయను కూడా. అది వేరేం లేదు, ఒక విషయం నాకు నచ్చకపోతే అది చెయ్యను. అది ఎందుకంటే నేను పాలిటిక్స్ అండ్ పర్సనాలిటీ గురించి నేను నమ్మను అసలు. కానీ చాలామంది కానీ నా మనసులో చాలామంది ఉన్నారు, వాళ్ళని వచ్చి నేను ఖచ్చితంగా క్షమించను. ఇది ఎందుకని చెప్తున్నానంటే జరిగిందంతా అబద్ధమని వాళ్ళకి తెలిసింది, అయినా మాట్లాడారు. వీళ్ళని ఖచ్చితంగా నేను క్షమించను. అంతా మీడియాలో వచ్చింది. మీకు బాగా తెలుసు వీళ్ళందరూ అబద్ధాలు చెప్తారని, కానీ మీరెందుకు ఆ రోజే చెప్పలేదు? ఇలా చూడండి, ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటంటే అప్పుడు వేరే గవర్నమెంట్ ఉండింది, పోలీసులు కూడా వాళ్ళ చేతిలోనే ఉండేవారు. నేను ఏం మాట్లాడినా సరే అది వాళ్ళు నాకు ఎదురుగా ఉపయోగించేవారు. లాయర్స్ చెప్పారు, మీరు ఏం చెప్పాలనుకున్నది పోలీసులకు చెప్పండి అన్నారు. అవసరమైతే కోర్టులో కూడా చెప్పొచ్చని చెప్పారు. కానీ బెస్ట్ ఏంటంటే మీరు మీడియా దగ్గర మాట్లాడొద్దు అసలు అన్నారు. అక్కడ మాట్లాడితే విషయం వేరేలాగా వెళ్తుంది. నేను ఇంతవరకు వాళ్ళు చెప్పింది నేను అంగీకరించలేకపోతున్నాను. అదేంటంటే ఈ స్ట్రాటజీ సరిగ్గా ఉంటుంది అనిపించలేదు. కానీ లాయర్స్ ఇప్పుడు అంటున్నారు, మీరు ఏది మాట్లాడకుండడం మంచిది, మీరు మాట్లాడుంటే అది వేరేలాగా వెళ్ళుంటుంది. చివరిగా మీరు పోలీస్ రిపోర్ట్ని చూసుండాలి, వాళ్లే చాలా క్లియర్గా రాశారు. నా తరపు నుంచి వాళ్ళకి 100% కోఆపరేషన్ దొరికింది. వాళ్ళు అడిగింది నేను అన్నీ ఇచ్చాను. వాళ్ళు సర్ప్రైజ్ రైడ్ నడిపి నా ల్యాప్టాప్ మొబైల్నంతా తీసుకున్నారు. నా యొక్క కూడా పనిచేసే వాళ్ళ ల్యాప్టాప్ని కూడా తీసుకెళ్ళిపోయారు. నా ఈమెయిల్ పాస్వర్డ్ అడిగారు, అది ఇచ్చేశాను. ఇంకా దాచడానికి ఏమీ లేదు. మీరు ఏమి చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా చూడొచ్చు. ఇందులో సందేహించేలాగా ఏదైనా ఉందేమో చూడమన్నాను. అందుకనే వాళ్ళు ఈ కేసు గురించి మాట్లాడడం మొత్తంగా ఆపేశారు. ఆ తర్వాత ఏదైనా మాట్లాడాలని సూసైడ్ అని చెప్పేశారు. కానీ అది కూడా 0లో ముగిసింది. ఎలా చనిపోయారని మీకు తెలిసిందా? ఇందులో దురదృష్టమైన విషయం ఏంటంటే పోస్ట్ మార్టం వాస్ నాట్ వెరీ వెల్ డన్. తర్వాత నాకు ఇంతకన్నా డీటెయిల్గా వెళ్ళటానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటంటే నా మనసులో ఆ చాప్టర్ని క్లోజ్ చేశాను, అది అలాగే ఉండనివ్వండి. కానీ అది మన ఊర్లో ఒక ఫారెన్సిక్ సైంటిస్ట్, అతను పద్మవిభూషణ్ దక్కింది ఆయనకి. అతని పోస్ట్మార్టం రిపోర్ట్ గురించి చదివి గవర్నమెంట్కి మంత్రులకి లెటర్ రాశారు. దాని కాపీ నా దగ్గర వచ్చింది. ఆయన ఏం రాశారంటే ఇట్ వాజ్ షాకింగ్ దట్ పోస్ట్మార్టం ఈజ్ నాట్ ఎ ఫిషింగ్ ఎక్స్పీడిషన్. ఆయన ఏమన్నారంటే ఇదంతా జరిగే అవకాశం ఉంది ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ వాస్ రివీల్డ్ ఇన్ మీడియా. దీని గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు? కానీ ఇంత డీటెయిల్గా వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది జీవితం కానే కాదు. ఏదో ఒక రోజు ఈ విషయంగా మనం డీటెయిల్గా మాట్లాడే అవకాశం ఉంది, ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో నేను లైవ్గా ఉన్నాను. నా పబ్లిక్ లైఫ్లో ఈ విషయం రావడమే చాలా తప్పైన విషయం. అందువల్ల నేను ఇందులోనే స్ట్రిక్ట్గా ఉండడం మంచిది కాదనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన విషయం మన దేశ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందులో 0.01% కూడా ఈ విషయం లేదు. అందువల్ల ఈ విషయంలో మనం ఇంత లెక్క టెన్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ అన్ఫేర్ టు మీ. మీరు చెప్పేది నేను పూర్తిగా ఒప్పుకుంటాను, ఎందుకంటే మీరు నాకు బాగా తెలుసు, సునంత కూడా నాకు బాగా తెలుసు. అందువల్ల మీరు 7.5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో కూడా నాకు బాగా తెలుసు. కానీ ఈరోజు మీరు పబ్లిక్కి సేవ చేస్తున్న వల్ల నా లిమిట్ దాటి ఎన్ని ప్రశ్నలు అడగాలో అడిగేశాను. మీ సెంటిమెంట్ని కూడా నేను గౌరవిస్తున్నాను. అదే కాక నాకు తెలిసి ఈ విషయంలో మీరు కోర్టు నుండి బయటకు వచ్చారు. ఈరోజు ఆప్కి అదాలత్ నుంచి మీరు ప్రశాంతంగా బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.